హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయిందా, లేదంటే ఏది పడితే అది మాట్లాడేయచ్చు అనేటువంటి ఇది ఉందా? దీని గురించి కొంచెం ఒక లెంతీగా కాకపోయినా ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలో చేస్తాను. దయచేసి ఛానల్ని నచ్చితే కనుక కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాలను కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినిపిస్తా, దాని గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఏ ప్రపంచంలో ఇంకోటి మంత్రి సుభాష్ శెట్టి సుభాష్ అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందరేస్తానంటారు. అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందరేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా? ప్రభుత్వంలో జరుగుతా ఉన్న జంగల్ రాజ్యం అంటే ఈ స్టేజ్ లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంటి? దగ్గరుండి ఇట్లా అటోలను తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మొదట్లో జైల్లో పెట్టాల్సిన అందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, ఇలాంటి ఏదైనా చేయాలంటే పొలిలో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహించారు దేవుడు. వీళ్ళందరినీ ప్రోత్సహిస్తా ఉండే వీళ్ళు సాక్షాత్తు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఇది మాట్లాడినటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు ఆడు ఈడు ఒక ఎస్పీని అయితే ఇంకా చాలా బాగా మాట్లాడారు. భీమవరం ఎస్పీ అంట ఆడి భీమవరం ఎస్పీ అంట ఆడు ఈడు జంగిల్ రాజ్యం, ఇది ఎద్దరం అంతా మనకేంటి, ఇదేంటి అదేంటి, ఈడు ఎమ్మెల్యేనా, ఈడు మంత్రి, ఆడు ఈడు తప్ప ఇంకొకటి లేదు. అంటే ఇదే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు మీ నాయకులు చేసినటువంటి దరిద్రాల గురించి మాట్లాడుకుంటే అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి, సంజనా సుకన్యాల దగ్గర నుంచి, గంటల మాధవ్ గారి దగ్గర నుంచి, అవంతి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి, బాలీవుడ్ హీరోయిన్ మీ దగ్గర తీసుకొచ్చినటువంటి సకల కళా మంత్రుల దగ్గర నుంచి, పెళ్లిడికి వచ్చినటువంటి కూతుర్ని ఇంట్లో పెట్టుకుని కూతురు వయసు ఉన్నటువంటి ఇంకొక అమ్మాయితో చట్టా పట్టాలేసి తిరుగుతూ ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చేసి రోడ్డుని పడేసినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గురించి, లేదంటే ఒక దళితుడిని చంపి పక్కన పెట్టి డోర్ డెలివరీ చేసి ఆ తర్వాత వీడియోలు చూపించారు చూసారా, ఆ వ్యక్తుల దగ్గర నుంచి జంగిల్ రాజ్యాలు సార్, ఇవన్నీ జంగిల్ రాజ్యాలే మీరు చెప్పినటువంటి. ఈ కొడుకు నా కొడుకు కాదు, ఫలానా విజయసాయిరెడ్డి గారికి పుట్టాడు అని చెప్పినటువంటి ఒక బాధితుడి గురించి, లేదంటే ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. ఇవన్నీ వీడియోలు మనం తీసుకుని చూపిస్తే కనుక అప్పుడు అనిపించలేదా సార్ జంగిల్ రాజ్యాలని? ఇదేంట్రా ఇది ఈడెవడరా ఆడెవడరా అని అనిపించలేదే? పైగా వాడి సామ్యుడు మంచివాడు, ఓటేసి గెలిపించండి అని చెప్పి మళ్ళీ సీట్లు ఇచ్చారు కదా సార్, అప్పుడు అనిపించలేదే? గులకరాయి దెబ్బ బాగా తగిలినట్టుంది సార్, మీకు కొంచెం వినిపించట్లా, గతం మర్చిపోయినట్టున్నారు. ఆడు ఈడు అనేటువంటి మాటలు సీఎమ్మా, మంత్ర, ఎమ్మెల్యేనా అనేటువంటిది లేకుండా వాడు వీడు, ఇదేనా మీ సంస్కారం? మీ తల్లిదండ్రులు నేర్పించినటువంటి సంస్కారం ఇదేనా? చెప్పండి. ఇంత దారుణంగా, ఇంత నీచంగా దిగజారాల్సినటువంటి పరిస్థితి ఉందా? సరే, వీటి గురించి పక్కన పెడదాం. చాలా గొప్పగా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, చాలా మంది గొప్ప గొప్ప చదువులు చదువుకుని మీలాంటి అంటే 16 నెలల జైలు నుండి వచ్చినటువంటి వ్యక్తుల్ని లోపలికేసినటువంటి వ్యక్తులు, లేదా మీకు ఆ బాలీవుడ్ హీరోయిన్లకి మీరు ఎవరో RRR గారిని ఆయన ఏదో చేయాలనుకోబోయేటువంటి కొంతమంది ఐఏఎస్లని, ఐపీఎస్లని మీరు కొంతమంది జైలుకి పంపించారు చూసారా, ఐఏఎస్లని, శ్రీలక్ష్మి గారు లాంటి వ్యక్తుల్ని. ఇలాంటి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు మీరు కూడా బాగా తెలుసుకోండి. మీకు చెప్పేంత గొప్ప స్థాయి ఆ చదువులు కానీ, ఆ ఉన్నత ఆలోచనలు కానీ, ఆ విలువలు కానీ నాకైతే రావు, డెఫినెట్గా రావు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు మిమ్మల్ని వాడు వీడు అనుకునేటువంటి పరిస్థితికి ఎవరు తెచ్చుకున్నారు అంటే అది డెఫినెట్గా ఒక బ్యూరోక్రాట్స్గా ఉన్నటువంటి మీరు కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ఆయన మెప్పు పొందటం కోసం, ఆయన ఇచ్చేటువంటి తాయిలాల కోసం ప్రలోభపడో, ఇంకొకటి పడో చేస్తే వాళ్ళ దగ్గర మనకు వచ్చేటువంటి గౌరవం తిరిగి ఇదే. ఒక ఐపీఎస్ అధికారిని, భీమవరం ఐపీఎస్ అధికారి తప్పు చేసి ఉండొచ్చు, వెనకాల ఎంతమంది ప్రెజర్ పెట్టి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి, కానీ వాడు వీడు అనుకునేటువంటి పరిస్థితికి మీరే తెచ్చుకున్నారు. ఐఏఎస్ని కావచ్చు, ఐపీఎస్ని కావచ్చు, వాళ్ళని ఇంతలాగా దిగజార్చి మీరు మాట్లాడితే మీకు ఐఏఎస్ సంఘాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఏం మాట్లాడతారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే ఐఏఎస్, ఐపీఎస్ సంఘాలు నేనైతే డిమాండ్ చేస్తున్నాను. వాడు వీడు అనేటువంటి హక్కు ఒక క్రిమినల్కి
30కి పైగా కేసులు ఉన్నటువంటి A1గా A2గా దాదాపు 30 కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి హక్కు ఉంది? ఒక శ్రీలక్ష్మి గారి, ఒక టాపర్గా ఉండేటువంటి శ్రీలక్ష్మి గారిని జీరో చేశారు. గొప్ప గొప్ప ఆశయాలతో గొప్ప గొప్ప చదువులు చదువుకుని ఇలా సమాజానికి దేశానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తులని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడారు. ఇలా వాళ్ళని స్థాయిని ఇరికిచ్చేసి వాళ్ళని కొలాప్స్ చేయడమే కాకుండా ఇలా మాట్లాడడానికి కారణం ఎవరో కూడా తెలుసుకోండి. మనకుండే విలువిదే. రేపు పొద్దున ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా ఇదే పని చేస్తుంది. వాడు ఎల్రా వేండ్రా అనుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది అంటే వాళ్ళ చెప్పిన పని అలా చేయటం, వాళ్ళు ఇచ్చేటువంటి ఆ డబ్బు కోసమో లేదంటే బెదిరిస్తే బెదిరిపోయే పని కోసమో మహా అయితే ఏమవుతుంది సార్, ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ పడేస్తారు. నువ్వు నాకు పని చేయట్లేదా, వెళ్ళిపో వేరే చోటకి అంటారు. అక్కడ కూడా నచ్చలేదు, ఇంకో చోట పోతాం. లేదంటే ఇలాంటి మాటలు మనకి ఎందుకు? ఆలోచించుకోండి. ఈ నాయకులు ఉంటారు పోతారు, కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు బ్యూరోక్రాట్స్ మీరు శాశ్వతం. ఈ దేశానికి మీరు చాలా అవసరం, అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాళ్ళతో కూడా మీరు మాటలు పడుతున్నారంటే ఈ దేశం ముఖ్యంగా సమాజం ఎటుపోతుందో ఆలోచించుకోండి. ఇలాంటి వాళ్ళు కూడా నీతులు చెప్పేటువంటి పరిస్థితికి మీరు ఉన్నారు అంటే, చెప్పించుకునే పరిస్థితి మీరు ఉన్నారు అంటే ఆలోచించుకోండి. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు ఫలానా వాళ్ళ మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఒక సినిమాలో పెట్టినటువంటి మాటనే మీరు ఎక్కువగా తీసుకుంటారు కదా. ఒక రాజకీయ నాయకుడు అండి, తండ్రిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి కొన్ని వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి అండి, సీఎంగా చేసినటువంటి వ్యక్తి అండి, ఎంపీగా చేసినటువంటి వ్యక్తి అండి, ఒక మాజీ సీఎంకి కొడుకుగా ఉన్నాడండి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడండి. మనం పిచ్చోళ్ళం, కానీ ఆయన దేశం భక్తి అనేటువంటి ఎక్కడ కోసాన కూడా కనిపించినటువంటి వ్యక్తి, దేశభక్తి కోసం ఎక్కడ బయటికి రానటువంటి మనిషి. అంటే మన జరిగినటువంటి జనవరి 26 కానీ గత సంవత్సరం ఆగస్టు 15కి కానీ జెండా ఎగరేయటానికి రానటువంటి కాళ్ళు, మనసు, ఆయన స్పెషల్ ఫ్లైట్లు. ఎవరో ఒక జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వీడియో బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఇస్తున్నారు చూసారా లెక్చరర్లు. ఆ లెక్చర్స్ అన్నిటికీ ఏంటి కర్మ? ఇలాంటి నాయకుడు అంటే మనకి వాటి గురించి మాట్లాడడానికి, జెండా ఎగరేయడానికి మాత్రం మనకి కాలు బయటికి రాదు. అలంకా ప్యాలెస్ లో తలుపులు వేసుకుని మరి లోపల కూర్చుంటాం. కనీసం ఇంటి పైకి వెళ్ళో ఇంటి బయటకు వచ్చో జెండా ఎగరేసేటువంటి టైం కూడా మనకి లేదు, ఉండదు. కానీ ఒక వీడియో గురించి మాట్లాడడానికి మాత్రం మనకు తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేసారు చూశారు. ఇది గొప్ప నాయకుడి లక్షణం. ఇతను మనకి రాజకీయ నాయకుడు. ఇతను 5 ఏళ్ళు సీఎంగా మనల్ని పరిపాలించాడు. ఇంకొకసారి అధికారం వస్తానని చెప్పేసి మళ్ళీ పాదయాత్ర చేస్తానని చెప్తున్నాడు. ఎలా ఉంటుందో, ఏం చేసే ఉంటాడో, ఎలాంటి జరుగుంటాయో మనం ఊహించుకోవచ్చు. అంటే ఇలాంటి వ్యక్తుల వల్ల ముఖ్యంగా ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మీరే బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.